మార్నింగ్ చేసిండే ఇడ్లీలు ఆఫ్టర్‌నూన్‌కి ఎవ్వరు తినరు. అలాగని పడేయలేం కదా! అంతే కాకుండా ఎప్పుడు ఇడ్లీ, చట్నీ, సాంబార్ ఇవే కాకుండా కొత్తగా మనం ట్రై చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనకెన్ని ఇడ్లీలు కావాలో అవి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అన్నీ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిలేసేసుకొని కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యేస్తే సరిపోతదండి. అలాగే ఇక్కడ ఆనియన్ వేయకుండా జస్ట్ పోపు పెట్టుకోండి సరిపోతది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటే సరిపోతది. ఇది చేయడానికి ఎక్కువ టైం అయితే అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతది. ఇలా పోపంతా వేగాక ఈ ఇడ్లీలైతే వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి చేసుకోవద్దు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఇక్కడంతా మనకి బాగా కలిసిపోయినాక ఈ పౌడరయితే వేసుకోవాలి. ఈ పౌడర్ ఏంటంటే ఆల్ దాల్ మిక్స్ పౌడర్. మీలో ఎవరికైనా ఈ పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. చేసేద్దాం. ఈ పౌడర్‌లోనే సాల్ట్ కూడా వేసింటాను కాబట్టి ఎక్స్‌ట్రా అయితే ఏమి యాడ్ చేయలేదు సాల్ట్. మీరు కూడా ఏమి యాడ్ చేసుకోవద్దు. అవసరం లేదు. ఇంకా ఫైనల్లీ చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! టేస్ట్ కూడా అంతే బావుంటది. నిజంగా చాలా సూపర్‌గా ఉంటది టేస్టు. ఇంకా ఫైనల్‌గా చట్నీ, కారంతో అయితే తినేద్దాం. ఇంక లేట్ ఎందుకు మీరు కూడా వచ్చేసేయండి.